హాయ్ అండి. నా ఏకాదశి పూజ అయితే చూసేసేయండి. చాలా బా అయింది. చాలా సింపుల్‌గా చాలా బా చేసుకున్నాను. అండ్ అలాగే పూజ అయితే అయిపోయింది. దీపాలు కూడా కొండెక్కిపోయాయి. సో, అందుకని చెప్పి నేను లేట్‌గా తీశాను వీడియో. సో, 12 అలా అయిపోయింది. సో, దీపం అయితే కొండెక్కిపోయింది. నేనైతే ఏకాదశి రోజు ఉపవాసం అయితే ఉన్నాను. సో, పాప కోసం అండ్ అలాగే మా వారి కోసం కూడా నేను వెజ్ బిర్యానీ అయితే చేసేసానండి. చూడండి ఎంత బావుందో చూడడానికి. మనం తినలేనప్పుడే చాలా బా వస్తాయండి ఇటువంటివి. చాలా బా వచ్చింది పొడి-పొడిలాడుతూ. వాళ్ళకైతే బా ఇష్టంగా తిన్నారు. అండ్ అలాగే నేను ఏం చేద్దామా అని అనుకుంటుంటే నాకు బాక్స్‌లో అయితే జున్ను పౌడర్ కనిపించింది. సో, జున్ను అయితే చేసేద్దాం కదా అని అనుకున్నాను. రెసిపీ అయితే చూసేసేయండి. అండ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ 12 అయితే ఐయూఐ చేయించుకొని ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండీ! ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తదని వెయిట్ చేశాను. బట్ పీరియడ్ అయితే వచ్చేసింది. సో, చాలా బాధపడ్డాను. కానీ ఏంటంటే చాలామంది ప్రెగ్నెన్సీ టైమ్‌లోని లైట్‌గా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటది. సో, నేను ఆ విధంగా అనుకోని మా వారైతే ఆ రోజు ఫంక్షన్‌కెళ్లారండి. 3:00 అయినట్టుంది మధ్యాహ్నం. అప్పుడు ఫోను చేసి "అర్జెంట్‌గా నువ్వు వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకొని రా" అంటే ఆయన 2 తెచ్చారు. 2 ప్రెగ్నెన్సీ కిట్లు తెచ్చారు. నేనే చెప్పాను 2 తెచ్చండి అని చెప్పేసి చెప్తే 2 తెచ్చారు. అంటే అప్పుడు 3 గంటలకో టెస్ట్ చేసుకుందాం అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ ఒక టెస్ట్ చేసుకుందాం అనేసి నేనైతే అనుకున్నాను. సో, ఆయన వచ్చేసారు. వచ్చిన తర్వాత అవి తెచ్చారు. నాకైతే ఇచ్చారు. నేను వెళ్లి టెస్ట్ చేసుకున్నాను. నెగెటివ్ అనే వచ్చింది. సో, ఏంటి ఇది నెగెటివ్ వచ్చేసిందని చెప్పి చాలా బాధపడి ఎంత ఏడ్చానంటే నాకే తెలీదు. చాలా ఏడ్చాను. సో, ఇంకేం చేస్తామని చెప్పేసి ఇలా కాదు ఒకసారి హాస్పిటల్‌కి ఫోను చేద్దాం కదా అని చెప్పేసి చేశాను. అప్పట్లో ఏంటంటే మధ్యాహ్నం గూడా ఉండేదండి. 3:00 నుంచి అలాగా 7 ఆ టైం వరకు ఉండేది. ఇప్పుడంటే ఉంచట్లేదు. డాక్టర్ గారికి బాగా ఏజ్ అయిపోవడం వల్ల సో, తీసేశారు. కరోనా దగ్గర నుంచి అన్నమాట అట్లా ఉంచట్లేదు. సో, నేనైతే అక్కడ కాల్ చేశాను. సో, నాకు ఐఓఐ చేసిన ఆవిడే ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత నేను చెప్పాననమాట. "ఏండి అలా కాదండి, ఇలాగా మెన్సెన్స్ అయిపోయానని" చెప్తే, "అయితే లేదమ్మా రాలేనట్టే" అని చెప్పింది. సో, చాలా బాధపడ్డాను. ఆ రోజు ఈవినింగే మా ఆయన గారు ఇంకో ఊరెళ్ళడానికని చెప్పేసి టికెట్స్ తీసుకున్నారు. సో, ఆయనైతే అడిగారు "వస్తావా?" అని చెప్పేసి. నేనైతే రానని చెప్పాను. సో, అంటే ఆ టైంలో మన ఫీలింగ్స్ అలా ఉంటాయి. సో, నేనైతే రానని చెప్పేసాను. నాకు చాలా బాధనిపించింది. మళ్ళీ ఐయూఐ చేయించుకుంటే వచ్చిందా? నార్మల్‌గా వచ్చిందా? అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! బాయ్.